బ్రేకింగ్ చూస్తున్నాం. అన్నపూర్ణ స్టూడియోలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగవత్ సింగ్ మూవీ షూటింగ్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ షూటింగ్ కు ముంబై నుంచి సినీ కార్మికులను తీసుకొచ్చి షూటింగ్ లో నిర్వహించడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతనాల పెంపు కోసం తాము బంద్ పాటిస్తుంటే ముంబై నుంచి కార్మికులను పిలిపించుకొని షూటింగ్ నిర్వహించడం ఎంతవరకు సమంజసమని తెలుగు సినిమా కార్మికులు నిలదీశారు. కార్మికులు కష్టం హీరో పవన్ కళ్యాణ్కి కూడా తెలియదా అని సినీ కార్మికులు ప్రశ్నించారు. ముంబై కార్మికులతో షూటింగ్ జరుపుతున్న పవన్ కళ్యాణ్ మైత్రి సంస్థపై సినీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అన్నపూర్ణ స్టూడియోలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగవత్ సింగ్ మూవీ షూటింగ్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ షూటింగ్ కు ముంబై నుంచి సినీ కార్మికులను తీసుకొచ్చి షూటింగ్ నిర్వహించడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అరుణ్. ఇండస్ట్రీ అంటే టాలీవుడ్ కి సంబంధించినటువంటి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కార్మికులందరూ కూడా రుణాలు వాళ్ళకు వేతనాలు పెంచాలని, వేతనాలను 30% పెంచాలని డిమాండ్ చేస్తూ కొన్ని నెలలుగా ఫిల్మ్ ఛాంబర్ లో చర్చలు చేస్తున్నారు. అయితే ఇదంతా కూడా ఈ ఫిల్మ్ ఛాంబర్ సంబంధించినటువంటి పెద్దలు కానీ నిర్మాతలు కానీ వారి వేతనాల విషయంలో జరుపుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి చూద్దాం. అయితే ఒక్కసారిగా నిన్న మాత్రం ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ యూనియన్ ఫెడరేషన్ మాత్రం మాకు 30% వేతనాలు ఇవ్వాలి, వెంటనే ఆ పేమెంట్స్ కూడా ఏ రోజుకి ఆ రోజు పేమెంట్స్ ఇవ్వాలి. ఎందుకంటే చాలా మంది ఈ బడా నిర్మాతలు కూడా వాళ్ళకి పెండింగ్ లో పెడుతున్నారు. రావాల్సిన లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటుంది. అంటే కార్మికులు డైలీ వేతనాలతోటే బతికేట ఈడుస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి టైంలో మాకు ఇవ్వట్లేదు అనేది ఒక వాదన తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారం కావట్లేదు. అందుకే ఉన్నట్టుండి నిన్న ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఏం చేశారంటే ఫిలిం ఛాంబర్ పెద్దలు కూడా ఏం చేశారంటే చర్చలు జరుగుతున్నాయి, వాళ్ళు డిమాండ్స్ కి ఫిలిం ఛాంబర్ ఒప్పుకోలేదు, ఎవరు షూటింగ్ పెట్టుకోవద్దని కూడా వారు నిన్న లెటర్ లో చెప్పడం జరిగింది. ఎవరు కూడా పెంచి ఇస్తామని చెప్పలేదు. అయితే అందరూ షాక్ ఇచ్చారు. ఫిలిం ఛాంబర్ కి కొంతమంది సినిమా యూనిట్లు మాత్రం షాక్ ఇచ్చాయి. దాంట్లో కూడా ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ నటించారు. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ మీకు తెలుసు ఏపీ డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్నారు. చాలా షెడ్యూల్ ఆయన చాలా బిజీగా ఉంటుంది. ఖాళీ దొరికినప్పుడు మాత్రం షూటింగ్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఉన్నటువంటి ఒక్కసారి షూటింగ్స్ బంద్ అనే సరికల్లా వాళ్ళు ఇంకా షెడ్యూల్ కానీ వాళ్ళంతా పోయింది. అయితే దీనికి సంబంధించి షూటింగ్ ని బ్రేక్ చేయకుండా పుట్టవుటిన బాంబే నుంచి కొంతమంది ఆర్టిస్టులని, టెక్నీషియన్స్ ని వీళ్ళందరినీ కూడా తీసుకోవడం ఉంది, ఫ్లైట్ లో తీసుకోవడం ఉంది. షూటింగ్ ని అన్నపూర్ణ 7 acres లో సాంగ్స్ అలాగే దానికి సంబంధించినటువంటి కూడా షూటింగ్ పార్ట్ జరుగుతుంది. అయితే అక్కడికి ఫెడరేషన్ పెద్ద ఈ టాలీవుడ్ కి సంబంధించిన ఫెడరేషన్ అందరూ కూడా అక్కడికి వెళ్లి షూటింగ్ ని ఆఫ్ చేసి వచ్చారు. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కార్మిక సమస్యలు తెలియదా, కార్మికుల గురించి తెలియకుండా షూటింగ్లు చేయడం ఏంటి, మా పొట్ట కొట్టడం ఏంటి, మా సమస్యలకు పరిష్కారం చూపేవాళ్ళు కానీ మా సమస్యలను పక్క పెట్టి ఆయన షూటింగ్ చేసుకుంటున్నాడు. అంతేకాకుండా వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినటువంటి టెక్నీషియన్స్ తో పనిచేయించుకోవడం సరైనది కాదని చెప్పేసి వాళ్ళు అన్నారు. దీనికి సంబంధించి అక్కడే నిరసనలు చేయడం, అలాగే ముట్టడి చేయడంతో అక్కడ ఉన్నటువంటి ఒక్కసారిగా అక్కడ షూటింగ్ మాత్రం నిలిపే పరిస్థితి ఉంది. అయితే ఈ ఫెడరేషన్ సంబంధించి మనం చూసాం, ఫెడరేషన్ ఆఫీస్ కూడా ఎంతమంది ఈ కార్మికులు ఉన్నారు. తర్వాత ఫిల్మ్ ఛాంబర్ ముట్టడికి కూడా వచ్చారు. అయితే చర్చలు చేశారు కానీ చర్చలు మాత్రం ఈ రోజు సఫలం అవ్వలేదు. దీనికి ఇంకో విషయం ఏంటంటే కొంతమేర ఇప్పుడు దిల్ రాజు కానీ టీజీ విశ్వప్రసాద్ గారు అంటుందంటే
బయట ఉన్న కార్మికుల కంటే కూడా ఈ కార్మికుల వేతనాలు ఎక్కువ ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా 30% పెంచుకుంటున్నారు. ఇది మాకు నిర్మాతలకు నష్టం చేకూరుతుంది. ఈ నిర్ణయానికి మాత్రం మేము ససేమిరా ఉన్నాము. అవసరమైతే షూటింగ్లు ఆపుకుంటాము, షూటింగ్లు బంద్ చేసుకుంటాం. కానీ ఇంత నష్టానికి ఇప్పటికే సినిమాలు చూసేటువంటి పరిస్థితులు, థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు. ఓటీటీకి మాత్రం నమ్ముకున్నటువంటి పరిస్థితుల్లో మేము ఈ వేతనాలు పెంచితే, రెమ్యునరేషన్స్ కానీ ఈ వేతనాలు పెంచితే మాకు ఉన్నటువంటి అన్నీ ఎక్కువైపోతాయి. మేము షూటింగ్ చేయలేము, సినిమాలు చేయలేము. ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టద్దు, ఇండస్ట్రీని మన కళ్ళతో మన చేతులతో మనం చంపుకోకూడదు అనేది మాత్రం వాళ్ళు చెప్తున్నట్టు వాస్తవం. ఏదైనప్పటికీ పవన్ కళ్యాణ్కి మాత్రం ఈరోజు షాక్ ఇవ్వడంతో ఇండస్ట్రీ చర్చనీయాంశంగా మారింది. ఫిలిం ఛాంబర్ పెద్దలు కూడా ఈ విషయంలో మాత్రం మిన్నకుంటూ ఉన్నారు. ఎందుకంటే మేము చెప్పినప్పటికీ కూడా షూటింగ్ చేయడం సరైన పద్ధతి కాదు. ఒక పెద్ద హీరో ఇట్లా ఫిలిం ఛాంబర్ నిర్ణయాన్ని గౌరవించాలి కదా, గౌరవించుకుంటే ఇట్లా చేయడం సరైన పద్ధతి కాదని చెప్పేసి వారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి మాత్రం షూటింగ్ మాత్రం బ్రేక్ పడింది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ది అప్డేట్. అంటే ఛాంబర్